దేశం మనదే తేజం మనదే, దేశం మనదే తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే. నీతి మనదే జాతి మనదే, నీతి మనదే జాతి మనదే, ప్రజల అండదండ మనదే. అందాల బంధం ఉంది ఈ నేలలో, ఆత్మీయ రాగం ఉంది ఈ గాలిలో. ఏ కులమైనా ఏ మతమైనా, ఏ కులమైనా ఏ మతమైనా, భరతమాతకొకటే లేరా. దేశం మనదే తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే. అందరికీ నమస్కారం. నేను భాను మేకల. వెల్కమ్ టు శశి టీవీ. ముందుగా పహల్గాం ఉగ్రదాడిలో చనిపోయిన భారతీయులందరికీ నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. వాళ్ళకి నివాళులు కూడా అర్పిస్తున్నాను. ఈ జెండాని, ఈ జాతీయ జెండాని ఎవరైతే పహల్గాం ఉగ్రమూకల దాడిలో హతమైనటువంటి మన భారతీయులందరికీ ఈ జాతీయ జెండాని వారికి అంకితం ఇస్తున్నాను. ఎందుకంటే ఉగ్రవాద దాడి పాకిస్తాన్కి మన భారతదేశానికి అనాదిగా శత్రుత్వం మీ అందరికీ తెలుసు. ఎన్ని యుద్ధాలు జరిగాయి, ఎంతమంది చనిపోయారు, ఎన్ని బాంబులు వేశారు, ఎంతమంది చనిపోయారో మీ అందరికీ తెలుసు. అయితే చనిపోయిన వారు అంటే చంపేసిన పాకిస్తాన్ ఉగ్రదాడుల్లో చంపేసిన వాళ్ళు మీరు ముస్లిమా, క్రిస్టియన్నా, హిందువా అని అడిగి చంపేశారని చెప్పి అంటున్నారు కదా. మరి నాకైతే అది వాస్తవం అని అనిపించట్లేదు. ఆ చంపేసే ఎవడైతే పాకిస్తాన్ దొంగ నా కొడుకు ఉన్నాడో, ఎవరైతే వాళ్ళు చంపేశారు కదా మన భారతీయుల్ని, వారు నువ్వు హిందువా, ముస్లిమా, క్రిస్టియనా అని అడిగి మరీ చంపేశారు అనేది ఒకటి ప్రచారం చేస్తున్నారు. మరి అందులో వాస్తవం లేదనేది నా అభిప్రాయం. ఎందుకో తెలుసా? ఈ పహల్గాం ఉగ్రదాడిలో చనిపోయినటువంటి 26 మంది మన భారతీయుల్లో అందులో దాదాపుగా 15 మంది ముస్లింసే ఉన్నారు. నేను చదివి వినిపిస్తా ఒకసారి, మీకు కూడా క్లారిటీ రావాలి కాబట్టి వాళ్ళ పేర్లతో సహా నేను చదివి వినిపిస్తా. చనిపోయిన 26 మందిలో 15 మంది ముస్లింసే. మహమ్మద్ ఆసిఫ్ యూపీ, అనీస్ ఖురేషి యూపీ, ఫైసల్ ఖాన్ ఢిల్లీ, సలీం బేగ్ రాజస్థాన్, అనిల్ రాయ్ బీహార్, రమేష్ యాదవ్ యూపీ, ప్రదీప్ మిశ్రా యూపీ, ఆరిఫ్ ఖురేషి యూపీ, ప్రవీణ్ ఠాకూర్ హర్యానా, జమీల్ అహ్మద్ పంజాబ్, సురేష్ కుమార్ ఢిల్లీ, మెహసిన్ షేక్ మహారాష్ట్ర, అఫ్జల్ అన్సారీ బీహారీ, మంజు శర్మ రాజస్థాన్, దీపక్ శర్మ యూపీ, నజీం ఖాన్ యూపీ, సునీల్ గుప్తా బీహార్, అస్లాం మిర్జా గుజరాత్, రాకేష్ యాదవ్ ఎంపీ, షరీఫ్ షేక్ మహారాష్ట్ర, సాహిద్ హుస్సేన్ ఢిల్లీ, రియాజ్ అహ్మద్ జమ్మూ, మీనాక్షి త్రిపాఠి యూపీ, సలీం ఖాన్ యూపీ, నీరజ్ వర్మ హర్యానా, ఇర్షాద్ ఖాన్ ఢిల్లీ. ఇందులో చనిపోయిన 26 మందిలో 15 మంది ముస్లింసే ఉన్నారు. మరి ముస్లింస్ 15 మంది చనిపోయిన వాళ్ళ ఉన్నప్పుడు మరి నువ్వు హిందువా, ముస్లిమా, క్రిస్టియనా అని అడిగి మరీ చంపారు అనడంలో వాస్తవం ఉందా? మీరే ఆలోచన చేసుకోవాలి. పాకిస్తాన్ ముస్లింస్ మరి వాళ్ళ దేశం మీద ఎంత ప్రేమ ఉందో చనిపోయిన మన ముస్లిం సోదరులను బట్టి చూస్తే అర్థమవుతుంది. వాళ్ళకి నిజంగా ముస్లింలు అంటే అంత ప్రేమ ఉంటే మరి 26 మందిలో 15 మంది ముస్లింస్ ఎందుకుంటారు చెప్పండి? ముస్లింల గెటప్ చూస్తే అర్థమైపోద్దిగా. ఒక మనిషిని చూడగానే వీడు క్రిస్టియన్నా, హిందువా, ముస్లిం అనేది అర్థమైపోతుందిగా. ముస్లింలు ఎట్లాంటి గెటప్తో ఉంటారు చూడగానే అర్థమైపోద్ది, అది ఎక్కడైనా సరే. అయినా కూడా మరి పాకిస్తాన్ ఉగ్రవాదులు ఈ చనిపోయినటువంటి 26 మందిలో 15 మంది ముసల్మాన్స్ ఉన్నప్పుడు మరి ఎలా చెప్పండి? ఇది కొంత ఫేక్ ప్రచారం చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే 26 మందిలో 15 మంది ముస్లింసే ఉన్నారు. ఇప్పుడు ఈ పేర్లు చదివి వినిపించాను కదా. సో ఇప్పుడు ప్రజలారా, హిందూ ధర్మానికి సంబంధించినటువంటి అధికారి ప్రధానమంత్రి అధికారంలో ఉన్నాడు, హిందూ సెంట్రల్ హోమ్ మినిస్టర్ అధికారంలో ఉన్నాడు, హిందూ మహిళా రాష్ట్రపతి అధికారంలో ఉన్నారు, హిందూ ఉపరాష్ట్రపతి అధికారంలో ఉన్నారు. టోటల్గా హిందూ ధర్మానికి సంబంధించి హిందూ ధర్మాన్ని ఆచరించే వాళ్లే సెంట్రల్ మినిస్టర్గా ఉన్నారు, ప్రధానమంత్రులు కూడా వాళ్లే. టోటల్గా బీజేపీ మొత్తం హిందువులే ఉన్నారు. మరి ఇలాంటి ధర్మంలో ఉన్నప్పుడు టోటల్గా హిందువులే అధికారంలో ఉన్నప్పుడు హిందువులకు రక్షణ ఎందుకు కలగట్లేదు? హిందువుల యొక్క రక్షణ ఏది, భద్రత ఏది చెప్పండి? దాదాపుగా 500 పార్లమెంట్ స్థానాలు ఉన్నప్పుడు ఏ ముస్లిం వ్యక్తికి కూడా అవకాశం ఇవ్వలేదు లోక్సభ స్థానాలు. అంతా హిందువులే ఉన్నారు, దాదాపుగా ఇతర కులాల వాళ్ళు ఉన్నారు. మరి
హిందూ ధర్మంలోనే బీజేపీ అంటే సెంట్రల్ గవర్నమెంట్గా 15 ఏళ్ల నుంచి ఆ, ఆ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీయే పరిపాలిస్తున్నప్పుడు హిందువులకు రక్షణ ఏది చెప్పండి? మీరే ఆలోచన చేసుకోవాలి. ఈ ప్రశ్న నీలాంటోడు నాలాంటోడు అడిగితే మళ్ళీ లేనిపోయిన కేసులు అవుతాయి. అర్థమైందా? పహల్గాం దాడిలో చనిపోయిన వారికి మరొకసారి ఆ 26 మందిలో 15 మంది ముస్లిమ్స్ ఉన్నారు. 26 మందికి ఈ జాతీయ జెండాను అంకితం చేస్తారు. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ మీకు అందరికీ తెలుసు. జమ్మూ కాశ్మీర్ పహల్గాన్ అదొక టూరిజం ప్లేస్. అక్కడికి నిత్యం పర్యాటకులు రాకపోతే ఆ జమ్మూ కాశ్మీర్ ఆ పహల్గాన్ ప్రాంతంలో వాళ్ళకి ఆర్థిక వెసులుబాటు ఉండదు. ఎందుకంటే ఆ పర్యాటకులు అదొక పర్యాటక కేంద్రం. ఆ పర్యాటకులు నిత్యం రద్దీగా ఉంటేనే ఆ రాష్ట్రాలు అనమాట ఆర్థికంగా వాళ్ళు బలంగా ఉంటారన్నమాట. మరి దాదాపుగా 4000 మంది టూరిస్టులు ఉన్నప్పుడు కనీసం భద్రత ఎందుకు ఇవ్వలేకపోయింది అక్కడ? అసలు బయట ఆ పాకిస్తాన్ ఉగ్రవాదులు మన దేశంలోకి ఎలా చొరబడ్డారు? బోర్డర్లో సైనికులు ఉండారుగా, లేరా? మన వాళ్ళు సైనికులు లేరా? పాకిస్తాన్ వాళ్ళు ఇటు మన దేశాన్ని రావాలంటే మన సైనికులు ఎందుకుంది? మన ఆర్మీ, ఇండియన్ ఆర్మీ ఎందుకుంది చెప్పండి? మనకు రక్షణ కవచంగా ఎప్పుడు మన దేశం మీద ఎవడు దండెత్తకుండా ఉగ్రవాదుల చేతుల నుంచి మన దేశాన్ని కాపాడటం కోసమే ఇండియన్ ఆర్మీ ఉంది. ఇండియన్ ఆర్మీ పనిచేస్తుంది. ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా ఇండియన్ ఆర్మీ పనిచేస్తుంది. ఎంతో మంది మన ఆర్మీ వాళ్ళు, ఎంతో మంది పెళ్ళైన వాళ్ళు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు కుటుంబాలను విడిచేసి కూడా ఆర్మీలో ఎందుకు పనిచేస్తున్నారండి? మన దేశ భద్రత కోసం, మన దేశ రక్షణ కోసం. మరి అలాంటిది వాళ్ళు సైనికులు బోర్డర్లో లక్షల మంది సైనికులు పనిచేస్తున్నా కూడా పాకిస్తాన్ ఉగ్రవాదులు మన దేశంలోకి ఎలా చొరబడ్డారు? అంటే ఎవడు వాళ్ళకి ఆశ్రయం ఇస్తున్నారు? ఎవడు వాళ్ళకి అండగా ఉన్నారు? ఆలోచన చేసుకోండి. అర్థమైందా? మన ఇంట్లో 10 మంది ఉండగానే మన ఇంట్లో దొంగతనం జరిగిందంటే అది మన ఇంట్లో వాళ్ళ తప్ప, లేకపోతే దొంగ తెలివిగా వచ్చి వాడి పని వాడు చేసుకున్నాడు అనుకుంటారా చెప్పండి? మన ఇంట్లో 10 మంది ఉండాం. మన ఇంట్లో 10 మంది ఉండగానే 10 మంది ఆ రూమ్లోకి, ఈ రూమ్లోకి, బెడ్రూమ్లోకి, హాల్లోకి ఇలా తిరుగుతూ ఉన్నామంటే, తిరుగుతూ ఉండగా కూడా దొంగోడు వచ్చి దొంగతనం చేసుకుని వెళ్ళిపోయాడంటే తప్పెవరిది? ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడు ఈ పహల్గాం ఉగ్రదాడి కూడా అలాగే అనిపిస్తుంది. మన భారతదేశ సైనికులు అంతమంది ఉండగా కూడా వాళ్ళకి ఎవరు ఆశ్రయం ఇచ్చారు? వాళ్ళని ఎవరు ఈ దేశానికి రప్పించారు? అంటే ఇక ఈ యుద్ధం దాదాపుగా మొదలైనట్టే. ఆల్రెడీ మన ప్రధానమంత్రి గారు కూడా ఈ మన దేశం నుంచి వెళుతున్నటువంటి పాకిస్తాన్కి వెళుతున్నటువంటి సింధు నది జలాలను కూడా ఆపేశారు. అలా ఆపటం వల్ల పాకిస్తాన్లో వ్యవసాయం ఉండదు, పాకిస్తాన్లో తినడానికి తిండి ఉండదు, పాకిస్తాన్లో తాగడానికి నీళ్లు ఉండవు, ప్రతిదీ అంటే ఎలక్ట్రిసిటీ ఉండదు, వాటర్తోనే కాబట్టి ప్రతిదీ మన మానవ ప్రపంచం నడుస్తుంది కాబట్టి, మానవ జన్మ, మానవ బ్రతుకులు నీరు లేకుండా బ్రతకలేం కాబట్టి సింధు నది జలాల వాటర్నైతే మన భారతదేశ అధికారులు పాకిస్తాన్కి ఒక్క చుక్క నీరు కూడా వెళ్లకుండా ఆపేశారు. ఓకే, మంచిది. మరి గతంలో లష్కరే తోయిబా అధికారి అయినటువంటి అతను మాకు పాకిస్తాన్కి నీళ్లు ఆపేస్తే మోడీ శ్వాస ఆపేస్తామని చెప్పి గతంలో మాట్లాడేటువంటి మాటలు ఆ వీడియోని ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళే వైరల్ చేస్తున్నారు. ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు చెప్పండి? ఇప్పుడు మిత్రులారా, పాకిస్తాన్ ముస్లిమ్స్ చేసే ఉగ్రవాద దాడులు, వాళ్ళు చేసే అరాచకాల వల్ల నిజమైనటువంటి ఇండియాలో ఉన్నటువంటి భారతీయ ముస్లిమ్స్ కూడా చెడ్డ పేరు వస్తుంది. వాళ్ళని ఎవరు నమ్మట్లా. చాలామంది నిన్న మొన్న ఈ దాడి జరిగిన దగ్గర నుంచి చాలామంది ముస్లిమ్స్ సంఘీభావంగా, చనిపోయిన వారికి సంఘీభావంగా మద్దతుగా రోడ్లెక్కి నిరసనలు తెలియజేస్తున్నారు. పాకిస్తాన్ డౌన్ అంటున్నారు, హిందుస్థాన్ జిందాబాద్ అని అంటున్నారు. అయినా కూడా నమ్మట్లా. మన భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవులు, హిందువులు నమ్మట్ల వారిని. అరే మీరేరా బాబు దాడులు చేపించేది, మరలా మీరే సంఘీభావాన్ని తెలియజేస్తారా? మీరేరా, మీకు తెలియకుండా ఏం జరుగుతుందిరా, మీకు తెలియకుండా ఈ దాడులు ఎలా చేస్తారా, మీరే ఇక్కడ నుండి పాకిస్తాన్ వాళ్ళకి సహకరిస్తున్నారా అని చెప్పి వాళ్ళ మీద ఆరోపణలు, నిందలు వేస్తున్నారు. కేవలం పాకిస్తాన్ ముస్లిం ఉగ్రవాదులు చేసే కొంతమంది పనుల వల్ల. మరి నిన్న తెలంగాణలో, హైదరాబాద్లో ఎంతో మంది ముస్లింస్ రోడ్డెక్కారు. పాకిస్తాన్ డౌన్ అన్నారు, హిందుస్థాన్ జిందాబాద్ అని చెప్పి బలంగా గొంతెత్తి నినదించారు. అయినా కూడా వాళ్ళు ఎవరు నమ్మట్లేదండి. ఎవరు నమ్మట్లా. అరే కనీసం తన కృతజ్ఞత జాలి కూడా లేకుండా పాకిస్తాన్ ఉగ్రవాదులు ఏప్రిల్ 16 మొన్న ఒక కొత్త జంటకు పెళ్ళైంది, 24వ తారీఖు వాళ్ళు చనిపోయారు. ఇప్పుడు ఆ పెళ్లి చేసుకున్నటువంటి నవవధువు పరిస్థితి ఏంటి? పాకిస్తాన్ వాళ్ళకి మన జాలి, దయ ఇట్లాంటివి ఏమి ఉండదండి. వాళ్ళు ఏవైతే అనుకున్నారో, వాళ్ళు ఏదైతే అల్లా కోసం అని చెప్పి ఏదైతే చేస్తారో అదే చేస్తారు. కక్ష అంటే ఎంత దారుణమైనటువంటి కక్ష ఉంటుందో తెలుసా వాళ్ళకి? చిన్న పిల్లల దగ్గర నుంచి పండు ముసలి వాళ్ళ దాకా కనికరం, జాలి లేకుండా చంపేస్తారు వాళ్ళు. మరి అలాంటి వాళ్ళు చేసే ఈ ఉగ్రవాద చర్యలకి ఇండియాలో ఉన్నటువంటి నిజమైనటువంటి ముసల్మాన్స్ చెడ్డ పేరు వస్తుంది. ముసల్మాన్స్ అంటే చూడండి, మన భారతదేశ ప్రధాని గారు 48 గంటల లోప ఇండియాలో ఎవడెవడైతే పాకిస్తాన్ వాడు ఉన్నాడు వాళ్ళందరూ ఖాళీ చేయాలంటే కితకితలాడిపోయారండి. అంతమంది ఉన్నారు పాకిస్తాన్ వాళ్ళు, పాకిస్తాన్ ముస్లిమ్స్ మన ఇండియాలో అంతమంది ఉన్నారు. ట్రైన్లు ఖాళీ లేవు, బస్సులు ఖాళీ లేవు. చూసాం కదా, నిన్న మొన్న చూసాం మనం ఎంతమంది బారులు తీరిపోయారు ముస్లిం. అంటే
ఇంతమంది పాకిస్తాన్ ముస్లిమ్స్ ఉన్నారా మన దేశంలో అనిపిస్తుంది. రీసెంట్గా విజయవాడలో కూడా ఉగ్రవాదుల యొక్క కదలికలు గుర్తించారంట అధికారులు విజయవాడలో, మన ఆంధ్రప్రదేశ్ విజయవాడలో. ఆల్రెడీ 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ మొత్తం ముసల్మాన్సే. ఎవడు ఎట్లా వచ్చి ఏ రూపంలో ఎలా ఉంటాడో కూడా తెలియట్లా. దర్గాల దగ్గర ముసల్మాన్స్ కొంతమంది పిచ్చి వేషధారణలో ఉండి మొత్తం ఆపరేషన్ చేస్తున్నట్టుగా తెలుస్తుందంట. అదొక అనుమానాలు. ఏముందండి, ఇప్పుడు పాకిస్తాన్ ఉగ్రవాది ఒక దేశం మీద ఇప్పుడు హైదరాబాద్లో ఒక కోటి ప్రాంతమో లేకపోతే హైదరాబాద్లో రద్దీగా ఉన్న ప్రాంతం మీద ఒక బాంబు విసిరేసాడు అనుకోండి, ఎంతమంది చచ్చిపోతారు చెప్పండి? తాజ్మహల్ ఉంది, అక్కడ నిత్యం పర్యాటకులు వస్తారు. ఢిల్లీ ఎర్రకోట ఉంది, అక్కడ పర్యాటకులు వస్తారు. ఒక బాంబు వేశారంటే ఎంతమంది చచ్చిపోతారు చెప్పండి? ఇప్పుడు 25 మందిని పొట్టన పెట్టుకున్నారు కదా వీళ్ళు, 26 మందిని పొట్టన పెట్టుకున్నారు అంటే ఎంత తెలివిగా వాళ్ళు ప్లాన్ చేసి ఉంటారు చెప్పండి. ఆల్రెడీ ఎవరెవరైతే ఉగ్రదాడులు వాళ్ళ ఇళ్ళు ఉన్నాయో అవి కూల్చేస్తున్నారు. మన సైనిక దళం మన ఆర్మీ కూడా అలర్ట్ అయింది. ఆల్రెడీ యుద్ధం చేయడానికి కూడా రెడీ అయినట్టుగా మన అధికారులు తెలియజేస్తున్నారు. మోడీ సైన్యం కూడా సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఏదేమైనా కూడా ఈ నేవీ అంటున్నాను, ఎవరైతే పహల్గం దాడిలో చనిపోయారో వాళ్ళకి నా సంఘీభావం తెలియజేస్తున్నాను. మరి ఏదైనా కూడా హిందుస్థాన్ జిందాబాద్. భారతదేశంలో అంటే ఇప్పుడు చాలామంది సెక్యులర్ వాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఇప్పుడు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయి. ఎవరో సెక్యులర్ వాదులు, ఇప్పుడు ఎవరైతే అన్ని మతాలు బాగుండాలి, మన మతాన్ని మనం గౌరవించుకుంటూ పరమతాన్ని గౌరవించాలి అనే ఏదైతే సెక్యులర్ భావజాలం ఉంటుందో ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళు హిందువుల్ని గౌరవించాలి, క్రిస్టియన్లని గౌరవించాలని ఏదైతే సెక్యులర్ భావజాలం ఉంటారో, హిందువుల్లో కూడా కొంతమంది మన మతాన్ని గౌరవిస్తూ పరమతాలను కూడా గౌరవించాలని సెక్యులర్ భావజాలం కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వాళ్ళకు కూడా ఎవరు నమ్మట్లా, వాళ్ళకు కూడా ఇబ్బందులుగా ఉన్నాయి. ఈ ముస్లిమ్స్ చేసే ఈ దాడులు ఇప్పుడు హిందువులు చాలామంది సోషల్ మీడియాలో ఇప్పటికైనా అర్థమవుతుందారా సెక్యులర్ సన్నాసులారా అని చెప్పి. అంటే పరాయి శత్రుమోక కంటే మన స్వదేశీ ఉన్నటువంటి వాళ్ళతోనే ఎక్కువ ప్రమాదం ఉన్నట్టు అర్థమవుతుంది దీన్ని బట్టి. ఇప్పుడు 26 మందితోనే పోయింది, ఇంకెక్కువ మంది చనిపోతే ఆ పహల్గాం దాడిలో, ఆ ఉగ్రమోకల దాడిలో ఇంకెక్కువ మంది చనిపోతే 26 మంది చనిపోయారు. అంటే వాళ్ళకి పరోక్షంగా ఒక హింట్ ఇచ్చారు, అరే మీ మీద దండెత్తుతున్నాం, మీ మీద దాడి చేయడానికి రెడీగా ఉన్నాం, యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నాం అని చెప్పి. మన దేశంలో ఉన్నటువంటి చాలా మంది పాకిస్తాన్ వాళ్ళు కూడా పెళ్లి చేసుకున్నారు. సరే ఏదేమైనా కూడా పహల్గాం దాడిలో చనిపోయిన వారికి మా శశి టీవీ నుంచి వాళ్ళకి ఈ భారతీయ జాతీయ జెండాని అంకితం చేస్తున్నాను. చనిపోయిన వాళ్ళందరూ ఎందుకంటే పాకిస్తాన్ ఉగ్రమూకల దాడిలో చనిపోయిన వాళ్ళందరికీ ఈ జాతీయ జెండాని అంకితం చేస్తున్నాను. మిత్రులారా, అందరం ఒకరికొకరు సోదర భావంతో మెలగాలి. ఈ మతాల గొడవలు, ఈ కులాల గొడవలు, ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంది, ఎందుకు మతాల గొడవలు జరుగుతున్నాయి ఇంకా చెప్పండి? బీజేపీయే కదా 15 ఏళ్ల నుంచి పాలిస్తుంది. ఏం కావాలి బీజేపీకి? అంత సామరస్యంగా ఉండొచ్చు కదా. ఇప్పుడు మన భారతదేశం మొత్తం హిందుత్వం అవుతుందండి, ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? దానివల్ల వచ్చే లాభం ఏంటి? భారతదేశం మొత్తం క్రిస్టియానిటీ అవుతుంది, ఏంటి దానివల్ల వచ్చే లాభం ఏంటి? కొన్ని భారతదేశం మొత్తం ముస్లిం అవుతారు, ఏమవుతుంది చెప్పండి? దానివల్ల మన దేశం ఎలా అభివృద్ధి చెందాలి? దాని మీద ఆలోచన చేయాలి. మన దేశం ఎలా ముందుకెళ్ళాలి దాని మీద ఆలోచన చేయాలి. ప్రపంచ దేశాలు మొత్తం టెక్నికల్గా సైంటిఫిక్గా ముందంజలో ఉన్నారు, కానీ మన దేశంలో మాత్రమే ఉగ్రవాదుల దాడులు, కులాల గొడవలు, మతాల గొడవలు, కక్షలు, హత్యలు, అత్యాచారాలు ఇవన్నీ ఎక్కువ జరుగుతున్నాయి. మీరే ఆలోచన చేసుకోండి, ప్రపంచ దేశాలు ఏ స్థాయిలో ఉన్నాయో మన దేశం యొక్క జీడిపి ఎలా ఉందో కూడా ఆలోచన చేసుకోండి. దేశం మనదే, తేజం మనదే, దేశం మనదే, తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే, నీతి మనదే, జాతి మనదే, నీతి మనదే, జాతి మనదే, ప్రజల అండదండ మనదే, అందాల బంధం ఉంది ఈ నేలలో, ఆత్మీయ రాగం ఉంది ఈ గాలిలో, ఏ కులమైనా ఏ మతమైనా, ఏ కులమైనా ఏ మతమైనా భరతమాతకొకటే లేరా, రాజులు అయినా పేదలు అయినా భరతమాత సుతులే లేరా. సో మనకి ఎన్ని భేదాలున్నా, ఎన్ని దోషాలున్నా మనమంతా ఒక్కటవ్వాల్సినటువంటి సందర్భం అయితే వచ్చేసింది. ఈ పాటను కూడా చనిపోయినటువంటి మన భారతీయులందరికీ నేను అంకితాన్ని చేస్తున్నాను. ఇప్పుడు నేను ఏదైతే పాడానో ఆ పాటని. మిత్రులారా, ఇంకా
ఈ ఉగ్రవాద దాడులు ఇంకా ఎక్కువ అవుతాయి. ఉగ్రవాద దాడులు ఇంకా ఎక్కువ అవుతాయి. ఇప్పుడు అనాదిగా మనం ఎన్ని చూస్తలేదు చెప్పండి, ఇంకా ఎక్కువ అవుతాయి. కాబట్టి ముస్లింలారా, ఇండియాలో నివసించే ముస్లింలారా, మీరంతా నిజమైనటువంటి దేశభక్తిని చూపించే టైం ఇది. లేకపోతే మిమ్మల్ని క్రిస్టియన్లు, ముస్లింలు, హిందువులు నమ్మట్లేదు. మీరంతా నిజమైన దేశభక్తిని చాటాలి. ఇంకా బయటకు వచ్చి హిందుస్థాన్ జిందాబాద్, పాకిస్తాన్ డౌన్ డౌన్ అని చెప్పి ఇంకా గట్టిగా నినదించాలి. లేకపోతే నమ్మట్లేదు మిమ్మల్ని. ఈ దాడులు జరిగింది కాబట్టి మిమ్మల్ని నమ్మట్లేదని కాదు, ఇండియాలో ఉన్నటువంటి ముస్లిమ్స్ని, నిజమైనటువంటి దేశభక్తి కలిగినటువంటి ముస్లింలని, ఇండియన్ ముస్లిమ్స్ని కూడా నమ్మే పరిస్థితి లేదు. ఆ దొంగనా కొడుకులు పాకిస్తాన్ ముస్లిమ్స్ చేసే ఉగ్రవాద దొంగనా కొడుకులు చేసే ఈ అరాచకాల వల్ల. కాబట్టి ఇండియాలో ఉన్నటువంటి మన నిజమైనటువంటి ముసల్మాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తమ సంఘీభావం తెలియజేయాలి, తమ మద్దతునివ్వాలి. ఈ పహల్గాం దాడిలో చనిపోయినటువంటి ప్రతి ముస్లిం బయటకు రావాలి, గొంతెత్తాలి. హిందువులకు మద్దతుగా ఉండాలి, క్రిస్టియన్లకు మద్దతుగా ఉండాలి. ఈ దాడులను ఖండించాలి, పాకిస్తాన్ డౌన్ డౌన్ అని చెప్పి గట్టిగా నినదించాలి. లేకపోతే నమ్మరు. ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇప్పుడు మీరు ఎంత బయటకు వచ్చి అరిచినా కూడా నమ్మట్లా. కానీ ఇక్కడ ఇంకొక మాట, ముస్లింలు ధైర్యంగా బయటకు వచ్చి వారి మద్దతు తెలియజేస్తూ హిందుస్థాన్ జిందాబాద్, పాకిస్తాన్ డౌన్ డౌన్ అంటున్నా కూడా కొంతమంది సోషల్ మీడియాలో ఏం పోస్టులు పెడుతున్నారో తెలుసా? ఒరే చేయించేదే మీరే, మళ్ళీ మద్దతు చెప్పేది మీరే అని చెప్పి పాప అమాయక ఇండియన్ ముసల్మాన్స్ని ఈ రకంగా సోషల్ మీడియాలో వేధిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకేం తెలుసండి, ఇప్పుడు ఇండియాలో ఉన్నటువంటి ముస్లిమ్స్, పాకిస్తాన్ ఎవడో ముసల్మాన్ చేస్తే వాళ్ళు ముస్లిమ్స్, వీళ్ళు ముస్లిమ్స్ అని చెప్పి మన ఇండియాలో ఉన్నటువంటి ముసల్మాన్స్ని ఆరోపణ చేయడం, నిందలేయడం ఎంతవరకు కరెక్ట్? వాళ్ళు ఒకవేళ బయటికి రాకుండా ఉంటే, ఇదిగో చూసారా ఇండియాలో ఉన్నటువంటి ముస్లిమ్స్ ఒక్కడ కూడా మాట్లాడలేదు, ఇంత దాడి జరిగిన పహల్గాం దాడులు ఇంతమంది చనిపోయినా కూడా ఎవడు ఒక్కడ కూడా ముస్లిం వచ్చి బయటకు వచ్చి మద్దతు ఇవ్వట్లేదు అంటారు. బయటకు వస్తేనేమో ఒరే చేపించేది మీరేరా అని చెప్పి అంటారు. ఎలా ఇంకా పాపం చెప్పండి? బయటికి రాకపోతేనేమో వీళ్ళు ఇదిగో పాకిస్తాన్ ముస్లిమ్స్, ఇండియా ముస్లిమ్స్ అంతా వీళ్ళంతా ఒకటే కాబట్టి బయటికి ఒక్కడు కూడా రాలేదని అంటారు. బయటకు వచ్చి వేలాదిగా వచ్చి తరలి వచ్చి వాళ్ళు మద్దతు తెలియజేస్తుంటే ఒరే చేపించేది మీరే దాడులు, మరలా మీరే ఖండించటం అని మిమ్మల్ని ఎవడే నమ్మడరా అని చెప్పి వాళ్ళ మీద అంటారు. కాబట్టి ఇంకా ఈ దాడులు ఇంకా ఎక్కువ అవుతాయి, యుద్ధాలు ఎప్పుడు ఇంకా ఎక్కువ అవుతూనే ఉంటాయి, అందులో ఎటువంటి అనుమానం లేదు. ఈ భారతదేశంలో కాదు, ఈ మనిషి మనుగడ ఉన్నంత వరకు ఈ దాడులు జరుగుతాయి, ఈ యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. సో మరొకసారి మా శశి టీవీ నుంచి పహల్గాం దాడిలో చనిపోయినటువంటి 26 మందికి మా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాం. వారికి జాతీయ జెండాని అంకితాన్ని ఇస్తున్నాం. నేను పాడినటువంటి పాటను కూడా వాళ్ళకి అంకితం ఇస్తున్నాను. అంతేకాకుండా నా ప్రియమైనటువంటి మీడియా సహోదరులారా, మనం కూడా అండగా నిలబడాలి, ఈ దాడులను ఖండించాలి, మనం కూడా గొంతెత్తాలి. ఎక్కువ మీడియాలో ఎవరైతే పనిచేస్తున్నారో ఆ తెలంగాణ, ఆంధ్రాలో వాళ్ళు కూడా ఈ పహల్గాం దాడిని తమ మీడియాలో టెలికాస్ట్ చేస్తూ తమ వంతు మద్దతును కూడా ప్రకటించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో నేను ఏదైనా మిస్ఇన్ఫర్మేషన్ ఇచ్చానని మీకు అనిపిస్తే, లేదు దేశం గురించి నేనేమైనా తప్పుగా మాట్లాడాను అనిపిస్తే, ముస్లిం గురించి ఏదైనా తప్పుగా మాట్లాడాలనిపిస్తే మీరు నన్ను ఖండించవచ్చు. మీ యొక్క కామెంట్ని, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. నేనేమైనా తప్పు మాట్లాడితే కూడా సరిదిద్దే బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం, నాకు అనిపించినటువంటి జ్ఞానం ప్రకారం నేను ఈ వీడియో చేశాను. ధన్యవాదాలండి. జై హింద్, జై భారత్.